శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారు జీవితంలో వారికి కలిసి వచ్చే అదృష్ట దశలు, అలాగే వాళ్ళు ఏ నియమాలు పాటించాలి, ఏ దైవాన్ని పూజించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వృశ్చిక రాశి అంటేనే చాలా రహస్యమైనది. ఇది సహజ రాశి చక్రంలో 8వ రాశి అవటం వల్ల వీళ్ళ జీవితం చాలా చెప్పానా సహజ రాశి చక్రంలో ఇది 8వ రాశి అవటం వల్ల వీళ్ళ జీవితం అంతా కూడా చాలా రహస్యంగా ప్రతిదీ కూడా పోరాడి గెలుచుకున్నట్టే కనబడుతుంటుంది. ఇది జలతత్వ రాశి అవటం వల్ల ఒక విధంగా ఈ రాశి వారికి ఎంత సామర్థ్యం ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా ఇది జీవితంలో తొందరగా పైకి రాలేకపోతుంటారు అన్నమాట. సో ఏదైనప్పుడు కూడా ఈ వృశ్చిక రాశి వారు చాలా మేధావులుగా ఉంటారు. ఎక్కువగా వీళ్ళు దేశ రక్షణకు సంబంధించిన వృత్తుల్లో ఉంటారు, అలాగే వైద్య వృత్తిలో ఉంటారు. బాగా పరిశోధన చేస్తున్నటువంటి సైంటిస్టులుగా ఉండే అవకాశం ఉంది. అంటే అత్యధిక శ్రమకి, ఓర్పుకి గుర్తుగా ఉండడం జరుగుతుంటుంది ఈ రాశి వారి యొక్క జీవన విధానం. సో ఆ విధంగా ఈ రాశిలో జన్మించిన వారి యొక్క నక్షత్రాలు మనం పరిశీలిస్తే విశాఖ 4వ పాదం, అనురాధ 4వ పాదాలు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం, ఈ 4 ఇందులో ఉంటాయి. అంటే ఈ మొత్తం 9 పాదాలు, 3 నక్షత్రాలు ఉంటాయి. మరి విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి గురు మహాదశలో జీవితం ప్రారంభమవుతుంది. సో అంటే ఈ వృశ్చిక రాశి వారికి గురువు మిత్రగ్రహం అవటం వల్ల గురు మహాదశలో జీవితం ప్రారంభం అవడం వల్ల కేవలం 4 సంవత్సరాలు మ్యాక్సిమం ఉంటుంది ఒక పాదానికి. తక్కువ కాబట్టి వాళ్ళకి పుట్టిన టైంని బట్టి 1 ఇయర్ 6 మంత్స్ కూడా ఉండొచ్చు. అయితే ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారికి వచ్చిన ఇబ్బంది, విశాఖ 4వ పాదంలో జన్మించి ఉంటే గురు మహాదశ బాల్యం ఓకే, కానీ దాని తర్వాత వచ్చినటువంటి శని మహాదశ, ఇది ఇంచుమించుగా ఉన్నటువంటి శని మహాదశ 19 సంవత్సరాలు కూడా జాతకుడు ప్రారంభ జీవితంలో విద్య సమయం అంతా అదే సాగుతుంది. కాబట్టి అంటే 19 సంవత్సరాలు విద్య అంటే ఇంచుమించుగా వీళ్ళకి ఒక 4 సంవత్సరాలు బాల్యం పోయినా 15 సంవత్సరాలు ఇంచుమించుగా డిగ్రీ అయ్యేదాకా కూడా ఉంటుంది. కాబట్టి చాలా ఒడుదుగుడుకులతో, చాలా స్ట్రగుల్తో కష్టపడి మరి అనుకున్న గమ్యాన్ని చేరవలసి ఉంటుంది. అందుకని చాలామంది ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారు వాళ్ళు అనుకున్నటువంటి విద్య కంప్లీట్ చేయలేకపోతుంటారు. చాలా వరకు మధ్యలో ఆగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. చాలా కష్టపడి చదువుకున్న వారికి మాత్రం చాలా సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత వచ్చినటువంటిది బుధ మహాదశ, అది 17 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఇంచుమించుగా 19, 17, 36 సంవత్సరాలు. అయితే ఇది బుధుడు కూడా ఈ వృశ్చిక రాశి వారికి అష్టమ లాభాధిపతిగా అంత శుభగ్రహం కాకపోవడం వల్ల మరి విద్యాపరంగా అభివృద్ధించినప్పుడు కూడా జీవితంలో చాలా ఇబ్బందుల్ని, చదువుకున్న చదువు తగ్గట్టుగా ఉద్యోగాన్ని ఇవ్వలేకపోవడం, ఆదాయం సరిగ్గా రాకపోవడం, ఈ విధంగా 99% ఈ వృశ్చిక రాశిలో ఈ దశలు అనుకూలంగా రాకపోవడం వల్ల 35, 36 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు జీవితంలో చాలా వరకు సెటిల్ కాలేకపోతుంటారు అన్నమాట. అప్పటిదాకా స్ట్రగుల్ పడుతూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ సరైన ఉద్యోగం రాకపోవడం, కొంతమంది అయితే ఎక్కువగా ఈ మెడికల్ రంగంలో ప్రవేశించేవాళ్ళు, లేదంటే ఏదైనా సివిల్స్, ఐఏఎస్ రాద్దాం అనుకున్న వాళ్ళు చాలా వరకు రొటీన్గా రాస్తూనే ఉంటారు. మళ్ళా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రయత్నంలో కూడా ఇంచుమించుగా వాళ్ళకి ఈ దగ్గరగా 30+ కూడా వచ్చే సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఇది అందరికీ జరగాలని రూల్ కాదు, కేవలం సాధారణంగా ఉంటుంది. చాలామందికి ఏంటంటే కొంతమందికి ఇమీడియట్గానే సెటిల్ అయిపోతుంటారు. చిన్న ఉద్యోగం గోల్ పెట్టుకుంటారు కొంతమంది. వాళ్ళు ఇంచుమించుగా మీకు 22, 23 సంవత్సరాలకే సంపాదించినట్టు కనపడతారు. అంటే ఏదైనా దశలు అనుకూలించకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. అంటే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి మరి శని దశ యోగించదు 19 సంవత్సరాలు, బుధుడు యోగించడం, దాని తర్వాత వచ్చినటువంటి కేతు అది పెద్దగా ఎవరికి పెద్దగా యోగించినట్టు ఉండదు. ఆధ్యాత్మిక చింతనలో ఉన్న వాళ్ళకి, ఏదో సన్యాసం స్వీకరించిన వాళ్ళకి, పౌరోహిత్యంలో ఉన్న వాళ్ళకి, అటువంటి వాళ్ళకి యోగిస్తూ ఉంటుంది. అంటే అది 7 సంవత్సరాలు, అంటే ఇంచుమించుగా అక్కడ 43, 45 సంవత్సరాలు దాటిపోతుంది అన్నమాట. దాని తర్వాత వచ్చే శుక్ర మహాదశ,
ఈ శుక్రుడు కూడా ఈ రాశి వారికి సప్తమ వ్యయాధిపతిగా పెద్దగా యోగిస్తాడు, అంటే జీవితం సుఖవంతంగా ఇస్తాడు. అప్పుడు ఈ వివాహం అయ్యంటే భార్య దగ్గర భర్త ద్వారా అనుకూలత ఏర్పడుతుంది తప్ప ఈ శుక్ర మహాదశ కూడా యోగించదు. అంటే ఇంచుమించుగా ఈ రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ బుధుడు శని 36, 43, ఈ దగ్గర 63, అంటే ఇంచుమించుగా 63 సంవత్సరాలు వచ్చేదాకా కూడా 60 సంవత్సరాలు అనుకుందాం. పోనీ గురువు కూడా అటు ఇటు పక్కన పెట్టి మరి ఈ 2 వృశ్చిక లగ్నం వృశ్చిక రాశిలో జన్మించిన వారికి 60వ సంవత్సరం వచ్చేదాకా కూడా సరైనటువంటి దశ రాకపోవడం వల్ల చాలా వరకు స్ట్రగుల్ పడడం జరుగుతూ ఉంటుంది, ఏదో ఒక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంటుంది. దాని తర్వాత శుక్ర మహాదశలో చాలా వరకు గృహం కట్టుకుంటారు, పిల్లలకి పెళ్లి చేస్తారు, సౌకర్యం అనుభవిస్తారు. కానీ అసంతృప్తిగా ఉంటుందన్నమాట. మనం జీవితంలో అనుకున్నది సాధించలేకపోయాం, అనుకున్న గోల్ రీచ్ అవ్వలేకపోయాం, ఇంకా స్ట్రగుల్ సమ్గానే ఉన్నది, అటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. దాని తర్వాత వచ్చే రవి మహాదశ మరి జాతకుడికి అప్పటిదాకా ఇంకా సర్వీస్ ఉన్న ప్రైవేట్ సర్వీస్లో పనిచేస్తున్నా అప్పుడు ఒక అధికార హోదాకో ఒక ప్రమోషనో ఒక యజమాని గుర్తింపు వచ్చి అది కేవలం 6 సంవత్సరాలు, అందులో మంచి గుర్తింపు ఉంటుంది. దాని తర్వాత వచ్చే చంద్రమహాదశ అదొక 10 సంవత్సరాలు, అది అనుకూలిస్తుంది. దాని తర్వాత వచ్చే కుజ మహాదశ అది అనుకూలిస్తుంది. అంటే వరుసగా 23 సంవత్సరాలు అనుకూలిస్తుంది. అంటే ఈ ఆయుష్ బాగుంటే మరి ఒకవేళ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టుంటే ఈ వృశ్చిక రాశి వారికి ఈ చివరిలో వచ్చే ఈ రవి కుజ చంద్రమహాదశలు యోగిస్తే దాంతో రాహు మళ్ళా మాయ కాబట్టి ఇంక అది మరి ఇబ్బంది పెట్టే దశలు. అంటే మనం ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఈ అనురాధ నక్షత్రంలో ఎవరు జన్మించినా కేవలం వాళ్ళకి ఉపయోగించే దశలు ఈ మూడు కూడా వాళ్ళకి ఇంచుమించుగా చివరిలోనే వస్తాయన్నమాట. ఈ ముందు వచ్చే దశలన్నీ కూడా ఈ బుధ మహాదశ, శని మహాదశ, కేతువు, శుక్రుడు ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ అన్నమాట. శుక్రుడు 20 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతువు ఒకడు 7 సంవత్సరాలు, ప్రారంభంలో ఉన్నటువంటి గురువు అంటే 4వ పాదం కానీ 4 సంవత్సరాలు. ఇవన్నీ కూడా జాతకుడికి చాలా వరకు బిగినింగ్ ఆఫ్ ది లైఫ్ స్ట్రగుల్ పెడుతుంటుంది. అందుకనే వృశ్చిక రాశి వారు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ప్రతి రాశికి కూడా ఒక టెక్నిక్ ఉంటుందన్నమాట. మీరు వృశ్చిక రాశిలో జన్మించి ఉన్న, వృశ్చిక లగ్నంలో జన్మించి ఉన్న ఆ రాశిలో ఉన్నటువంటి నక్షత్ర సమూహం ఈ విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. అందువల్ల ఏంటంటే ఇది ఖచ్చితంగా వీళ్ళకి 36-40 సంవత్సరాలు వచ్చేదాకా ఈ దశలో ఇంటర్నల్గా వీళ్ళ మీద నడుస్తూ ఉంటాయి టెక్నికల్గా. అందువల్ల 99% మొదటి 40 సంవత్సరాలు జాతకుడు ఇబ్బంది ఉంటుంది. ఇది ఒక నిగూఢమైనటువంటి రహస్యం అన్నమాట. అసలు వృశ్చిక రాశే మహారాశ్యం. అందుకనే ఈ వృశ్చిక రాశి వారికి కుజుడు రాశ్యాధిపతిగా ఉంటే కేతువు కూడా రాశ్యాధిపతిగా ఉంటాడు. మరి కేతువు గత జన్మ సంబంధించినటువంటి కష్టాలని, లాభాలని, పాపాలని తిరిగి ఈ జన్మలో అనుభవింపే చేసేలాగానే కేతువు మనకి ఈ వృశ్చిక రాశి వారికి ఆధిపత్యం వహిస్తుంటాడు. సో ఆ కారణం వల్ల వీళ్ళ జీవితం అంతా కూడా ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. సో ఏదన్నప్పుడు కూడా వీళ్ళ గత జన్మ రుణం తీర్చుకున్నట్టు ఉంటుంది. ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని బట్టి వీళ్ళ పిల్లల అదృష్టం కానీ వచ్చే జన్మలో వీళ్ళ అదృష్టం కానీ ఆధారపడి ఉండే అవకాశం ఉంది. మరి వృశ్చిక రాశి వారికి ఉపయోగపడే ఏకైక రత్నం, మరి బాగా అనుకూలించే రత్నం ఏంట్రా అంటే కెంపు. దశమాధిపతిగా మరి కేంద్రాధిపతిగా మరి సహజ పాపైనటువంటి రవి ఈ రాశి వారికి అనుకూలించే గ్రహం. వీళ్ళ మరి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు కానీ, రాజకీయ పదవి కానీ, వైద్యులకు కానీ ఈ కెంపు ధరించడం వల్ల జీవితాంతం మంచి అనుకూలత ఏర్పడుతుంది. అంటే ఈ కెంపు రవి వీళ్ళకి మంచి దిగ్బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంటాడు. దాని తర్వాత ఎంతో కొంత ఉపయోగపడే రత్నం కనక పుష్యరాగం. ఇది మీకు కుటుంబ సౌఖ్యాన్ని, ఆర్థిక సంపదని, సంతానం విషయంలో అభివృద్ధిని ఇచ్చే అవకాశం ఉంది. ఈ రెండు ధరించవచ్చు, విడిగా ధరించవచ్చు, కలిసి ధరించవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వృశ్చిక రాశే కదని పగడం పెట్టుకుంటే మాత్రం అది 100% ఇబ్బంది పెడతా ఉంటుంది. బంధువులతో విరోధాలు, కోర్టు సమస్యలు, రుణ సమస్యలు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఒక విధంగా కొన్ని సందర్భాల్లో విపరీత రాజ్యం యాక్టివేట్ ఇబ్బంది పెడుతుంది. లాభాన్ని ఇచ్చినప్పుడు కూడా బిగినింగ్లో స్ట్రగుల్ పెడితే దాన్ని ధరించకపోవడమే మంచిది. అందువలన ఈ రాశి వారు ఈ రెండు ధరించండి, కనక పుష్యరాగం లేదా కెంపు. మరి ఉంగరం పరంగా పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం అందరూ ధరిస్తున్నటువంటి అదృష్టమైనటువంటి రుద్రాక్ష ధరిస్తే వీళ్ళకి 3 ముఖాలు రుద్రాక్ష ధరించవచ్చు, లేదంటే 5 ముఖాలు ధరించవచ్చు. ఇంకా బెటర్ కావాలంటే అసలు ఏకముఖి దొరకదనుకోండి, 12 ముఖాలు రుద్రాక్ష
అది దొరికితే అదృష్టపరంగా వేసుకుంటే జీవితంలో ఆల్రౌండ్ సక్సెస్ వస్తుంది. కేవలం 99% ఉంగరాలు ఉపయోగపడవచ్చు, ఉపయోగపడకపోవచ్చు, కానీ రుద్రాక్ష మాత్రం 100% జాతకుడికి ఉపయోగపడుతుంది. మరి రుద్రాక్ష వేసుకున్నప్పుడు దాని విధి విధానాలతో నియమంగా పాటించినప్పుడు ఎంత ఇబ్బందుల్లో ఉన్నవాడైనా, ఎంత కష్టాల్లో ఉన్నా రుద్రాక్ష ధారణ తర్వాత ఖచ్చితంగా వాడి జీవితంలో 90 రోజుల తర్వాత మార్పు రావడం చాలా చాలా ఫేవర్గా జరుగుతుంది. స్వస్తి.